అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ విత్ బన్ను ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి హోమ్ టూర్ అండి. మలేషియాలో హోటల్ అపార్ట్మెంట్ తీసుకున్నామని చెప్పాం కదా, అది హోమ్ టూర్ తీసానమాట. సో ఎలా ఉంటుంది, లోపల అమెంటిటీస్ ఎలా ఉంది, హోటల్ ఎలా ఉంటుందో. ఇది వర్టెక్స్ హోటల్ అండి, చాలా బాగుంది. కేఎల్ సెంటర్లో ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, దీనికి పక్కనే అయితే మనకి హోటల్ పక్కనే ఉందండి పెట్రోనాస్ టవర్. ఇటు పక్కన 5 minutes వాక్ ఉంది. సో 10 minutes వాక్ ఏమో కేఎల్ టవర్ ఉందన్నమాట. సో చాలా మంచి ఏరియా అనమాట ఇది. కేఎల్ సెంట్రల్ అనే ఏరియా. ఇది చాలా అన్నిటికీ ఈజీగా వాకబుల్ డిస్టెన్స్గా ఉంది. సో ఇక్కడ మాత్రం మేము ఇది 118 floors అండి. సో మందైతే 53లో ఉంది. సో ఇక్కడ వెళ్ళిపోదాం. బయట 7 days సూపర్ మార్కెట్ ఇచ్చాడు. సో అన్ని గ్రోసరీస్, వాటర్ అన్నీ దొరుకుతాయి అనమాట. సో ఫుల్లీ ఫర్నిష్డ్ అపార్ట్మెంట్ ఇది. సో మేమైతే ఎప్పుడు వెళ్ళినా వెకేషన్స్కి హోటల్స్లోనే ఉంటాము. సో మలేషియాలో ఆల్మోస్ట్ అందరూ అపార్ట్మెంట్సే తీసుకుంటారంట. సో ఆన్లైన్లో బుక్ చేస్తాం. ఇది ప్రెస్ నెంబర్కి అండి. ఇది బాగుంది. ఇది ఏంటంటే ఒక 9 words ఇస్తారనమాట నెంబర్స్. అది ఒక్కళ్ళకే తెలుస్తుంది, బైక్ ఎవరు రావడానికి కుదరదనమాట వేరే వాళ్ళు. సో ఇది కిచెన్ అయితే చక్కగా అన్నీ ఇచ్చాడు, యుటెన్సిల్స్ అన్నీ. ఇవైతే మనం అక్కడ నుంచి, నేను దుబాయ్ నుంచి చెప్పాను కదా కొన్ని ఫుడ్ ఐటమ్స్ తీసుకొచ్చానని చెప్పి, ఫస్ట్ వీడియోలో మీరు చెక్ చేయండి. సో అక్కడ నుంచి నేను తీసుకొచ్చిన ఐటమ్స్ కొన్ని సర్దేశాను. సో ఇక్కడైతే ఇవన్నీ యుటెన్సిల్స్ అన్నీ చక్కగా ఇచ్చాడు. అంటే ఒక ఫ్యామిలీకి సరిపడా యుటెన్సిల్స్ అన్నీ వాళ్ళు పెట్టేశాను అనమాట. నీట్గా ఉంది. సో ఇవన్నీ నేను తీసుకొచ్చినవి, కొంచెం కొంచెం ప్యాక్ చేసి తీసుకొచ్చాను కదా, గీ అండ్ ఆవకాయ అట్లాంటివి. అంటే అపార్ట్మెంట్ ముందే తీసుకుంటామని అనుకున్నాము, బుక్ చేసుకున్నాం కాబట్టి ఇవన్నీ తీసుకున్నాను అనమాట నేను. సో ఇక్కడైతే మనకి అన్నీ బాగానే ఇచ్చారండి. చిన్న చిన్న ప్లేట్స్ అన్నీ ఈజీగా డైలీ వేర్గా యూజ్ అయ్యి ఇచ్చారు. ఫ్రిడ్జ్ అయితే ఖాళీగానే ఉంది. సో మనం ఏమైనా తీసుకొస్తే గ్రోసరీస్ అవి పెట్టుకోవడానికి. సో వాషింగ్ మిషన్స్ అయితే ఒకటి డ్రయర్ కూడా ఇచ్చారు. డ్రయర్ అండ్ ఒకటేమో వాషింగ్, రెండు ఇందులోనే అయిపోతాయి అన్నమాట. సో ఇదైతే బాగానే ఉంది అపార్ట్మెంట్. సో యుటెన్సిల్స్ కూడా మినిమం ఇచ్చారు, ఎక్కువ అని కాదు. సో కొన్ని ఒక ఫ్యామిలీ కుక్ చేసుకునేలాగా కెటలు, తర్వాత మనకి కాఫీ అన్నీ ఇచ్చారు. మేమైతే ఇంకా బయట ఏమీ ఫుడ్ తీసుకోలేదండి. లంచ్, బ్రేక్ఫాస్ట్ అట్లాంటివి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని, ఒక్కోసారి డిన్నర్ కూడా ప్రిపేర్ చేసుకునే వాళ్ళం, చేసుకొని బయటకు వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. ఎందుకంటే ఫుడ్ కొంచెం మలేషియా ఫుడ్ మన ఇండియన్ ఫుడ్ లాగా అంత అనిపించలేదు. సింగపూర్ అయితే అచ్చ ఇండియా ఫుడ్ లాగే ఉంది, కానీ మలేషియా అంత అనిపించదు. సో ఇక్కడ మనకి కవర్స్ అన్నీ వాళ్ళు అరేంజ్ చేసి పెట్టారండి. అంటే గార్బేజ్ కవర్సు, తర్వాత వాషింగ్ పౌడరు, తర్వాత ఇంకా కొన్ని ఐటమ్స్ పెట్టారు. ఇట్లా కాఫీ ఇట్లా మేక్ చేసుకునేవి అన్నీ పెట్టారనమాట. సో మేమైతే బ్రేక్ఫాస్ట్, తర్వాత కాఫీ, టీ ఇట్లాంటివన్నీ చేసుకున్నాము. సో షుగర్ అట్లాంటివి మాత్రం కొంచెం టీ పౌడర్, షుగర్ అనేది కింద సూపర్ మార్కెట్ ఉందండి. అంటే అపార్ట్మెంట్లోనే సూపర్ మార్కెట్ ఉందన్నమాట. 2 సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి తెచ్చుకోవచ్చు. సో ఇదైతే మాత్రం నంబర్ లాకింగ్ అనేది చాలా బాగుందండి. పైకి ఎవ్వరూ రావడానికి వీలు లేదనమాట. ఓన్లీ అది పాస్వర్డ్ ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్కే తెలుస్తుంది కాబట్టి వాళ్ళే వస్తున్నారు. సో అట్లా బాగుంది అదొకటి. సో నేనైతే ఈజీ టిఫిన్ నూడిల్స్ చేస్తాను ఒకరోజు. నూడిల్స్ పిల్లలకి ఇంకా తెలుసుగా, మ్యాగీ ఇష్టం కదా. సో ఇన్స్టెంట్ నూడిల్స్ కాబట్టి అప్పటికప్పుడు 2 minutesలో చేసేది. సో యాక్చువల్లీ ఎక్కువైతే పెట్టను, అది మంచిది కాదని, బట్ ఇలాంటి టైంలో తప్పట్లేదు. సో తర్వాత ఇది బెడ్రూమ్ అండి. ఇది 3 BHK అపార్ట్మెంట్ అనమాట. యాక్చువల్గా మేము 2 BHKనే అడిగాము, బట్ అదైతే వాళ్ళు 3 BHK ఇచ్చారు. ఒకటి మేము వాడలేదు బెడ్రూము, ఎందుకంటే అవసరం పడదు కదా మనకి. సో ఇదైతే ఫస్ట్ బెడ్రూమ్ బాగానే ఉంది, చక్కగా స్పేషియస్గా ఉంది. బాత్రూమ్ కూడా అంతా, వాష్రూమ్ అంతా చక్కగా నీట్గా అన్నీ అరేంజ్ చేసి పెట్టారు వాళ్ళు. ఇక్కడైతే ఏ కంప్లైంట్ రాలేదండి, బాగుంది. అపార్ట్మెంట్ అంతా చక్కగా ఫుల్లీ ఫర్నిష్డ్గా ఉందన్నమాట. సో దీని తర్వాత వ్యూ అయితే మెయిన్ వ్యూ అండి. దీనికి ఇట్లా ఈ అపార్ట్మెంట్స్ అన్నిటికీ మెయిన్ వ్యూ అనమాట. బాల్కనీ వ్యూ చాలా బాగుంది అసలు. చాలా సిటీ అంతా, సిటీ వ్యూ కనిపిస్తూ చాలా బాగుందన్నమాట. ఇదే మెయిన్ అట్రాక్షను ఈ అపార్ట్మెంట్స్ అన్నిటికీ యాక్చువల్గా. అందుకే కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. బట్ కంపేర్ టు దుబాయ్ అపార్ట్మెంట్స్ అవి కంపేర్ చేస్తే ఇక్కడ చాలా తక్కువే ఉందండి రింగెట్స్. సో ఇది సెకండ్ బెడ్రూము. ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా సేమ్ దానిలాగే ఉంది. వాష్రూమ్ అటాచ్డ్ ఉంటుంది, 2 washrooms, కబోర్డ్స్, తర్వాత ఐరన్ బాక్స్ ఇట్లాంటివన్నీ ఇచ్చాడు లోపల. డ్రయరు, హెయిర్ డ్రయర్ అన్నీ కామన్ థింగ్స్ అనమాట. హోటల్లో ఎలా ఉంటుందో అలా. ఇది అవుట్ సైడ్ వ్యూ. దీనికి కూడా ప్రతి రూమ్కి అవుట్ సైడ్ వ్యూ అనేది చాలా బాగుందండి. సో మా పిల్లలైతే చక్కగా బాగా ఎంజాయ్ చేస్తారు కూడా. సో మేము తర్వాత ఇక్కడ
గ్రోసరీ కానీ షాపింగ్ కానీ అన్నీ చేసుకున్నామండి వెళ్ళి. అంటే లిటిల్ ఇండియా ఉంది అక్కడ, సో అన్ని ఆకుకూరలు కూడా దొరికాయి. తెలుగు వాళ్ళం కదా, గోంగూర కనపడితే వదలంగా కొనేసాము. అది కూడా కొన్నాను. మా హస్బెండ్ అయితే అన్నారు కూడా ఇక్కడికి వచ్చి కూడా వదలవా అని చెప్పి. సో నేనైతే చేశాను కొన్ని, ఒక్కరోజు కుకింగ్ అలా చేసుకున్నాము. సో ఆల్మోస్ట్ 4 డేస్ ఉన్నాం. 4 డేస్ కూడా ఇంట్లోనే కుక్ చేసుకున్నామండి. కాకపోతే ఒక్క పూట బయట తినేసేవాళ్ళం, ఎందుకంటే బయటకి అవుట్ సైడ్ సైట్ సీయింగ్కి వెళ్ళినప్పుడు ఇంకా ఇంటికి రావడం కుదిరేది కాదు కదా, సో అట్లాగా. సో ఇలాగ అయిపోయిన తర్వాత ఇంకా బన్ను అయితే ఇంకా మంచిగా ఎంజాయ్ చేశాడండి. ఇది తర్వాత నేను ఇంకా ఇట్లా వాషింగ్ యుటెన్సిల్స్ అన్నీ ముందే క్లీన్ చేసేసుకొని అంతా చేసుకొని మేము బయటికి వెళ్ళిపోయేవాళ్ళము. బయటికి వెళ్ళి తర్వాత నైట్ వచ్చి మళ్ళీ ఈవినింగ్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళం, లేకపోతే మార్నింగ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళేవాళ్ళం ఏదైనా ఒకటి. సో ఇది లివింగ్ రూమ్ కూడా చాలా బాగుంది. లివింగ్ రూమ్ చాలా స్పేషియస్గా ఉందండి. సో వ్యూ అయితే ఇంకా అల్టిమేట్ వ్యూ, చాలా బాగుందనమాట. సో ఇక్కడ 2 సోఫాస్ అవి ఇచ్చారు మనకి. సో బెడ్రూము ఇది ఫస్ట్ బెడ్రూమ్, సెకండ్ అండ్ థర్డ్ 3 బెడ్రూమ్స్ ఇచ్చారండి. సో అది కూడా చాలా బాగున్నాయి. సో డెస్క్ ఇచ్చారు మనకి. సో ఇదైతే మంచి ఫ్యామిలీకి చక్కగా బాగుందండి. థర్డ్ గెస్ట్ రూమ్, ఇది గెస్ట్ బెడ్రూమ్ అన్నట్టు. మేమైతే ఇది అసలు యూజ్ చేయలేదు. సో ఇది కూడా సేమ్ అలాగే బెడ్షీట్స్ అన్నీ వాళ్ళు కంప్లీట్గా ఫుల్లీ ఫర్నిష్డ్గా ఇచ్చారండి. మనమైతే ఇంకేం పట్టుకెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఇది డౌన్ స్టేర్స్లో, అంటే 4th ఫ్లోర్లో ఉంది ఇది స్విమ్మింగ్ పూల్. ఇంకా పిల్ల అయితే బాగా ఆడారు. రోజు డైలీ మార్నింగ్ ఈవినింగ్ కూడా టైం ఉన్నప్పుడు వెళ్ళేసి బాగా ఆడుకునేవారు అనమాట. సో ఇదే ఫ్రెండ్స్ హోమ్ టూర్ మలేషియా హోమ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.